భారతదేశ శస్త్రచికిత్స పితామహుడు ప్రొఫెసర్ విజయ్ సేన్ జన్మదినం సందర్భంగా విశాఖ లోటస్ ఆసుపత్రిలో నేషనల్ పీడియాట్రిక్ సర్జరీ డే నిర్వహించారు. నవజాత శిశువులకు అంతర్జాతీయ ప్రమాణాలతో లోటస్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నాయని వైద్యులు తెలిపారు. ఇప్పటి వరకు 468 పీడియాట్రిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహించినట్లు పీడియాట్రిక్ యూరాలజిస్ట్ శ్రీనివాసరావు, నియోనాటాలజిస్ట్ చీఫ్ శేషగిరి తెలిపారు. పీడియాట్రిక్ సర్జరీ డే అన్నది ఒక స్పెషల్ బ్రాంచ్. గత 20-30 సంవత్సరాల క్రితం వరకు ఈ పీడియాట్రిక్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చిన ఆపరేషన్లు అడల్ట్ సర్జన్స్, ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇలాగా రకరకాల వాళ్ళు ఆపరేషన్లు చేస్తూ ఉండేవారు. ఈ పీడియాట్రిక్ సర్జరీ విభాగం వచ్చిన తర్వాత పిల్లల్లో వచ్చిన డిసీజెస్ అన్నిటికీ పీడియాట్రిక్ సర్జన్స్ మాత్రమే ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఈ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన 9 monthsలో దగ్గర 500 మంది పిల్లల్ని మేము బాగు చేసి చక్కగా ఆరోగ్యవంతులు చేయగలిగామన్నమాట. అన్ని ఉమెన్ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్స్లో పీడియాట్రిక్ డిపార్ట్మెంట్ సర్జరీ ఉండదు, బట్ వీఆర్ లక్కీ టు హ్యావ్ హిమ్ అండ్ హీ ఈస్ వెరీ కమిటెడ్ పీడియాట్రిక్ సర్జన్ అండ్ హిస్ ప్యాషన్ ఈజ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మినిమల్ హోల్ సర్జరీ అంటారు కదా, కుట్లు వేయకుండా సర్జరీ చేస్తారు కదా, చాలా కాంప్లెక్స్ సర్జరీస్ కూడా డాక్టర్ గారు ఎండోస్కోపిక్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు. అండ్ ఇండియాలో అట్లా సర్జరీ లాప్రోస్కోపిక్ సర్జరీ చేసే కొంతమంది డాక్టర్స్లో ఈ డాక్టర్ గారు ఒకరు, శ్రీనివాస్ గారు ఒకరు. అండ్ ఆల్సో యూరలాజికల్ సర్జరీ అంటే పిల్లల్లో వచ్చే కిడ్నీ ప్రాబ్లమ్స్కి ఆపరేషన్ లేకుండా వాపులకి దాంట్లకి చాలా బాగా సర్జరీ చేస్తారు.